Please like and subscribe to my channel and click the bell icon. You get video updates. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈ సెషన్లో మనం హీ అనే ఒక ఎంపాసిస్ లెటర్ గురించి నేర్చుకోబోతున్నాం. చాలా సందర్భాల్లో మనం కర్నా హీ హే, కర్నా హీతా, కర్నా హీ హోగా ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ వర్డ్స్ తెలుగులో ఎలాంటి మీనింగ్ ఇస్తాయి అనేది ఈ సెషన్లో నేర్చుకుందాం. ముందుగా మన తెలుగు సెంటెన్స్ చూసినట్టయితే, నేను ఇది కొనాల్సిందే, మీరు అక్కడికి వెళ్ళాల్సిందే, మనం మ్యాచ్ గెలవాల్సిందే, వారు డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిందే. ఇలాంటి సెంటెన్స్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ సెంటెన్స్ను మనం హిందీలో ఎలా చెప్పాలనేది చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే, మీరు అక్కడికి వెళ్ళాలి లేదా మీరు అక్కడికి వెళ్ళవలసి ఉంది. తుమ్హే వహా జానా హై, తుమ్హే వహా జానా హై, మీరు అక్కడికి వెళ్ళాలి. ఈ సెంటెన్స్లో మనకి ఒక నార్మల్ ఆబ్లిగేషన్ అలాగే కంపల్షన్ కూడా ఉంది. దీనికంటే స్ట్రాంగ్గా చెప్పాలనుకునేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళాల్సిందే, మీరు అక్కడికి వెళ్ళాల్సిందే, తుమ్హే వహా జానా హీ హే, తుమ్హే వహా జానా హీ హే, మీరు అక్కడికి వెళ్ళాల్సిందే. అంటే ఇక్కడ హీ అనే ఒక లెటర్ యాడ్ చేసి స్ట్రాంగ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, అతను ఈరోజు ఈ పనిని పూర్తి చేయవలసిందే, అతను ఈరోజు ఈ పనిని పూర్తి చేయవలసిందే. ఉసే ఆజ్ ఇస్ కామ్ కో ఖతం కర్నా హీ హై, ఉసే ఆజ్ ఇస్ కామ్ కో, అతను ఈరోజు ఈ పనిని ఖతం కర్నా హీ హై, పూర్తి చేయవలసిందే. నెక్స్ట్ సెంటెన్స్, నేనిది కొనవలసిందే, నేనిది కొనవలసిందే. ముజే యహ్ ఖరీదనా హీ హై, ముజే యహ్, నేనిది ఖరీదనా హీ హై, కొనవలసిందే. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఉదయం 4 గంటలకు లేవాల్సిందే, నేను ఉదయం 4 గంటలకు లేవాల్సిందే. ముజే సుబహ్ 4 బజే ఉఠనా హీ హే, ముజే సుబహ్ 4 బజే, అంటే ఉదయం 4 గంటలకు ఉఠనా హీ హే, లేవాల్సిందే. నెక్స్ట్ సెంటెన్స్, నేను ఉదయం 4 గంటలకు లేవాల్సి ఉంటుంది. అంటే ఈ సెంటెన్స్ మనం ఫ్యూచర్లో చెప్తున్నామండి. నేను ఉదయం 4 గంటలకు లేవాల్సే ఉంటుంది. ముజే సుబహ్ 4 బజే ఉఠనా హీ హోగా, అంటే ఇక్కడ మనం ప్రజెంట్లో చెప్తున్నట్లయితే హీ హే అని యాడ్ చేస్తాం. అలాగే ఫ్యూచర్లో చెప్తున్నట్లయితే హీ హోగా అని యాడ్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్, వారు డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సే వచ్చింది, వారు డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సే వచ్చింది. ఉన్హే డాక్టర్ కే పాస్ జానా హీతా, ఉన్హే డాక్టర్ కే పాస్, వారు డాక్టర్ దగ్గరకు జానా హీతా, వెళ్ళాల్సే వచ్చింది. నెక్స్ట్ సెంటెన్స్, మీరు నిజం మాట్లాడవలసే ఉంటుంది, అంటే మీరు నిజం చెప్పవలసే ఉంటుంది. తుమ్హే సచ్ బోల్నా హీ హోగా, తుమ్హే సచ్ బోల్నా హీ హోగా, మీరు నిజం చెప్పవలసే ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్, మనం ఏం చేసినా మ్యాచ్ గెలవాల్సిందే, అంటే మనం ఎలాగైనా మ్యాచ్ గెలవాల్సిందే. హమే జైసే భీ కర్కే మ్యాచ్ జీత్నా హీ హే, హమే జైసే భీ కర్కే, ఏం చేసినా ఎలాగైనా మ్యాచ్ జీత్నా హీ హే, మ్యాచ్ గెలవాల్సిందే. నెక్స్ట్ సెంటెన్స్, మీరు హిందీ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయాల్సిందే, మీరు హిందీ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయాల్సిందే. ఆప్కో హిందీ సీఖనే కే లియే అభ్యాస్ కర్నా హీ హై, ఆప్కో హిందీ సీఖనే కే లియే, మీరు హిందీ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ కర్నా హీ హై లేదా అభ్యాస్ కర్నా హీ హై, ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ సెంటెన్స్ మనం ఫ్యూచర్లో చూసినట్టయితే, మీరు హిందీ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయాల్సే ఉంటుంది, మీరు హిందీ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయాల్సే ఉంటుంది. ఆప్కో హిందీ సీఖనే కే లియే అభ్యాస్ కర్నా హీ హోగా, ఆప్కో హిందీ సీఖనే కే లియే, మీరు హిందీ నేర్చుకోవడానికి అభ్యాస్ కర్నా హీ హోగా, ప్రాక్టీస్ చేయాల్సే ఉంటుంది.